ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. సుమారు ఏడాది తరువాత భారీ బహిరంగ సభ ద్వారా మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు కేసీఆర్. గత కొంతకాలం నుంచి ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ తర్వాత మొదటిసారిగా బహిరంగ సభలో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జగిత్యాలలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నారు. ఏడాది తర్వాత జగిత్యాల వేదికగా కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగంపై బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనుండడంతో అందులోనూ సంవత్సరం కాలం తర్వాత మొదటి బహిరంగ సభలో ఆయన పాల్గొననుండడంతో అంతా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. కేసీఆర్ ప్రసంగం మీదే అందరి దృష్టి కూడా నెలకొని ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జగిత్యాలలో జరుగుతున్న ఏర్పాట్లు ఏంటి, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? జగిత్యాల బహిరంగ సభ పైన అందరిలో ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల మినీ స్టేడియంలో దాదాపు 1,00,000 మందితో సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరొక 3.5 గంటల్లోనే సభ ప్రారంభం కాబోతుంది. ఇందులో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించి భారీగా ఏర్పాటు చేసి బీఆర్ఎస్ బలమేంటో చూపెట్టే విధంగా ఆ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రాజకీయ వర్గాల్లో కూడా బీఆర్ఎస్ మరొకసారి అటెన్షన్ అంతా కూడా తమ వైపు తిప్పుకున్నట్టే కనిపిస్తుంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ దాదాపు ఏడాది కాలం తర్వాత పాల్గొంటున్న బహిరంగ సభ పైన చాలా ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపు 6 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఇటు జగిత్యాలకు చేరుకుంటారు. జగిత్యాలకు చేరుకున్న తర్వాత ముందుగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. ఆ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు 2 పార్టీలను ఎదుర్కొని భవిష్యత్తులో పార్టీ నిలబడాలంటే ఏం చేయాలనే అంశం పైన కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తారు. అక్కడి నుంచి 6:30-7 గంటల ప్రాంతంలో మినీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సభా వేదిక ద్వారానే కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కొనసాగుతుంది. ఇప్పటికే మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డకు చేరుకోబోతున్నారు. దాదాపు ఇటు కేసీఆర్ షెడ్యూల్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇద్దరు కూడా షెడ్యూల్ దాదాపు సమానంగానే ఉంది. 7 గంటల ప్రాంతంలో ఇటు నస్తురుపల్లిలో బహిరంగ సభ రేవంత్ రెడ్డిలో పాల్గొంటారు. ఇటు జగిత్యాల్లో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభ మాత్రం పొలిటికల్ ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. చాలా మంది కూడా కేసీఆర్ ప్రసంగం ఏ రకంగా ఉండబోతుంది, దాదాపు 2 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న సభ గతేడాది ఎలకతుర్తిలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత కేసీఆర్ ఇప్పుడు మరొక జగిత్యాల వేదికగా బహిరంగ సభ పాల్గొనబోతున్నారు. కేసీఆర్ ప్రసంగం పైన చాలా ఆసక్తి రేపుతుంది. ఇటు బీజేపీని అదేవిధంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ ప్రసంగం ఉండబోతుంది. తెలంగాణ వాగ్దాటితో వినిపించేటువంటి పంచు డైలాగులతో ఉన్నటువంటి కేసీఆర్ ప్రసంగం ఈ పైన చాలా అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. పొలిటికల్ నాయకులు కూడా ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, విమర్శనాస్త్రాలు ప్రతి విమర్శలు ఏ రకంగా ఉండబోతాయనేది మాత్రం చాలా మంది కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇటు భారీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఇటు జనాలు కూడా బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో కేసీఆర్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత 7 గంటలకు బహిరంగ సభ పైన షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ ప్రసంగం కొనసాగుతుంది. మొత్తానికైతే జగిత్యాల్లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి సభ రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు భవిష్యత్తు రాజకీయాలను మార్చే విధంగా ఈ సభ ఉంటుంది. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ లోనే రాబోయే ఎలక్షన్ లో బీఆర్ఎస్ బలాన్ని మరింతగా పెంచుకోవడమే కాదు, అధికారాన్ని సాధించే దిశగా ఏ రకంగా ముందుకు వెళ్ళని చెప్పి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఈ సభ జగిత్యాల సభ భవిష్యత్తు ఒక పునాదిగానే రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. మొత్తానికైతే జగిత్యాల బీఆర్ఎస్ బహిరంగ సభ మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా ఉత్కంఠ రేపుతుంది. సునీల్. ఓకే సతీష్, థ్యాంక్ యూ.